హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీకు ఒక మంచి క్రీమ్ని పరిచయం చేస్తానండి. దీన్ని మీరు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన చర్మం మీద ఉన్న ముడతలు అనేవి నిదానంగా ఫైన్ లైన్స్, రింకిల్స్ అనేవి తగ్గిపోయి మనకి చర్మం అనేది చాలా యూత్ఫుల్గా, యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఏ వయసు వారైనా, అంటే 10 సంవత్సరాల పైనుంచి, మరి చిన్నపిల్లలకి అవసరం లేదండి, 10 to 15 years అబవ్ ఉన్నవాళ్ళు, ఏ వయసు వారు, ఆడవారైనా మగవారైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. మీకు చక్కగా స్కిన్ స్మూత్, రేడియంట్గా ఉండాలంటే ఈ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మనం ఉపయోగించే మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మందార పూల రేకులు. మీరు ముద్ద మందారమైన, ఒంటె రేక్ అయినా, లేదంటే ఏ కలర్ ఫ్లవర్ అయినా పర్వాలేదు, రేకులు తీసుకుని ఈ విధంగా ఎండబెట్టుకోండి. కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, కాలాన్ని బట్టి మనం తర్వాత యూస్ చేసే ప్రాసెస్లో ఆ మాయిశ్చర్ అంటే ఆ తడిదనం కూడా పోతుంది. సో ఈ విధంగా మంచిగా ఎండబెట్టుకున్న దానికి ఇప్పుడు మనం క్రీమ్లా ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే, ఈ పొడిని మనం డైరెక్ట్గా క్రీమ్లో యాడ్ చేయలేం కాబట్టి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానీ, మనకి స్కిన్కి బెనిఫిట్ అయ్యే ప్రాపర్టీస్ అనేవి మనం ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేసుకుంటాం. దానికోసం మనం ఏం చేయాలంటే, ఒక బాండీలో కొంచెం 1 or 2 spoons, మీరు కోకోనట్ ఆయిల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా, నువ్వుల నూనె అయినా, ఈ మూడింట్లో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఒక 2 spoons ఆయిల్ తీసుకోండి. దీంట్లో మనం పొడి చేసుకున్న ఈ మందార రేకుల పొడిని వేసేసి కొంచెం చిన్న మంట మీద ఒక అర నిమిషం అలా ఫ్రై చేసేసి స్టాప్ చేసేసేయాలి. ఒక అర నిమిషం సరిపోతుందండి. ఆ వేడి అనేది, నూనె వేడెక్కగానే మనం కాసేపు ఇలా ఈ విధంగా కలిపేసేసి ఉంచేస్తే ఈ పొడిలో ఉన్న గుణాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. తర్వాత మీరు చల్లారే వరకు కాసేపు పక్కన ఉంచేసేయండి. ఒక చిన్న క్లాత్లో మీరు ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని మనము ప్రెస్ చేస్తే చక్కగా ఆయిల్ డ్రాప్స్ వరకు బయటకు వస్తుంది. మనకి ఎటువంటి ఈ చిన్న చిన్న పొడి రేకులు అనేవి లేకుండా అందులో ఉంటాయి. లేదు అంటే జస్ట్ మీరు కొద్దిగా నేను ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పక్కకు అనేసి ఆ రిమైనింగ్ ఏదైతే ఆయిల్ ఉందో దాన్ని కొంచెం కలెక్ట్ చేసుకోండి. చాలా తక్కువ కాబట్టి మనం క్లాత్లో తీసుకుంటే మళ్ళీ వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా పర్వాలేదనేసి ఆయిల్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేయాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, అలోవెరా జెల్. మీ అందరికీ తెలుసు, అలోవెరా జెల్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, స్కిన్కి మంచిగా యూత్ఫుల్నెస్ ఇచ్చి మనకి చర్మానికి మంచిగా ఉపయోగపడేలా హెల్ప్ అవుతుంది. కాబట్టి కొంచెం అలోవెరా జెల్, మనం ప్లాంట్ జెల్ కంటే కూడా ఈ విధంగా రెడీమేడ్ది తీసుకుంటే క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. నార్మల్గా ఉన్నది తీసుకుంటే మనకి సరిగ్గా ఈ విధంగా క్రీమ్ లాగా రాదు. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి బ్రాండ్ అలోవెరా జెల్ తీసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మాత్రం క్రీమ్కి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ సరిపోతుంది. ఆ క్యాప్సూల్ ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేస్తే మనకి విటమిన్ ఈ అనేది స్కిన్లో చక్కటి ఎలాస్టిసిటీని పెంచి స్కిన్ అనేది టైట్గా, యూత్ఫుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ హైబిస్కస్ ప్లాంట్, మందార చెట్టును కూడా బొటాక్స్ ప్లాంట్ అంటారు. మనము స్కిన్ అనేది లిఫ్టింగ్ చేయడానికి మంచి ట్రీట్మెంట్స్ కోసం చాలామంది బొటాక్స్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే దీంట్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ అనేవి మనకి స్కిన్కి అంత బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి దీన్ని బొటాక్స్ ప్లాంట్ అని కూడా అంటారు. మీరు ఈ విధంగా తయారు చేసుకుని ఏదైనా చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి. దీన్ని రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు కానీ, లేదంటే మీరు ఇంట్లో మామూలుగా డే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు కాస్త రాసుకొని 1 గంట తర్వాత మీరు కావాలనుకుంటే వాష్ చేసేసుకోవచ్చు. సోప్ యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు అప్లై చేసి వదిలేసారంటే కాసేపటికి అది చర్మంలో ఇంకిపోతుంది. ఇలా రెగ్యులర్గా మీరు యూస్ చేస్తే మీ స్కిన్ మీద ఉన్న రింకిల్స్, ఫైన్ లైన్స్ అన్నీ కూడా తగ్గిపోయి చాలా యూత్ఫుల్గా మీ స్కిన్ కనిపిస్తుంది. హోప్ మీ అందరికీ రెమెడీ యూస్ఫుల్ అయింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ చూడాలి, అలాగే రెసిపీస్ అండ్ బోల్డ్ అనే టిప్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇది కేవలం కొత్త వారి కోసం మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.